రాత్రి నుంచి మొదలు పెట్టుకొని రాజీ ఒకటే వర్షం కదా. అది కాక ఈరోజు మ్యారేజ్ సెలబ్రేషన్ మా అమ్మాయి వాళ్ళది. వెళ్దాం 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 అనుకోండి ప్రతిసారి తగ్గిద్దిలే ఒక గంట ఆగి వెళ్దాం, తగ్గిద్దిలే ఒక గంట ఆగి వెళ్దాం అనుకోనంటే దగ్గర దగ్గరగా టైం వచ్చేసి ఎంత అవుతుంది వస్తుంది తెలుసా? 11, 12, 11:30 మధ్యలో అవుతుంది. ఈ టైం వెళ్ళినా మనం వెళ్ళొచ్చులే, కానీ అప్పటికి వర్షం తగ్గిద్దా అనుకుంటే ఇప్పుడు తుప్పర్లు పడతా ఉండే. నయం ఉదయం నుంచి దామదామ కురుస్తూ ఉంది వర్షం. ఇప్పుడు ఎంత ఒక 30%, 20% పడతా ఉంది వర్షం. అయినప్పటికీ ఇంకా అమ్మాయి వాళ్ళే ఫోన్ల మీద ఫోన్లు చేస్తామని అన్నారు. మనం త్వరగా వెళ్ళడం బెటర్. జిడుగులు అలాంటివి తీసుకుందామన్నా రెయిన్ కోట్స్ ఇంతవరకు మనం తీసుకుంది లేదు, పెట్టింది లేదు. సార్ దారి మధ్యలో రెయిన్ కోట్స్ అమ్ముతారు కదా కవర్లు, అవైనా తీసుకుందాము. లేకపోతే ఈ ఊరు దాటిన తర్వాత ఒకవేళ వర్షం ఆగొచ్చు, మనం చెప్పలేము. అది కాక 2-3 రోజులు ఒక వారం దాకా వర్షం ఉందని చెప్పారు. ఈ నెల అంతా ఉంటుంది. ఈ నెల అంతా ఉంటే ఇంక ఇంట్లో కూర్చుందాం మనం. ఏదైనప్పటికీ ఫోన్లు చేస్తున్నారు మనకి. ఇంకా ఈ మ్యారేజ్కి మనం ఎప్పుడైనా వెళ్ళాల్సిందే. నైట్ అయితే ఇంకా పిల్లడు ఉన్నాడు కాబట్టి మనకి ఇబ్బంది అయింది. పోలే రెయిన్ కవర్స్ అని కొనుక్కొని వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా మనం పిల్లలిద్దరినేమో ఒక పెద్ద నేను స్కూల్ కూడా వదిలిపెట్టొచ్చాను. సుహాస్ నేనేమో అత్తమ్మ ఇంటి కూడా వదిలిపెట్టా. ఇంకా బుడ్డు అంటే మనం ఇంటి రావాలి కదా. ఇంకా మనం బయలుదేరదాం మరి, ఓకేనా? ఇప్పుడు నుంచి బయలుదేరినా కూడా దగ్గర దగ్గర 2-3 గంటలకి 3 గంటలకన్నా వెళ్ళొచ్చులే. ఈ మధ్యలో ఇప్పుడు టైం 11 అవుతున్నా కూడా మనం మధ్యలో గోల్డ్ తీసుకోవాలి కదా ఈరోజు. ఇంకా గోల్డ్ తీసుకుందని చెప్పేసి నేను మొన్న చెప్పే కదా. సుహాస్ని అలా సుహాస్ గారు నువ్వు తీసుకున్నారు. తర్వాత ఇంకా ఇప్పుడు నా దగ్గర 40K ఉన్నాయి, 45K అంటే 45,000 ఉండే. ఆ 45,000 పెట్టి బంగారం తీసుకుందాము. ఇప్పుడు 45,000 పెట్టి బంగారం ఎంత వచ్చిద్దో ఎంతగా తీసుకుంటామో చూద్దాం మరి. అది కూడా ఈ రోజు లలిత జ్యువెలరీలో తీసుకోబోతున్నాం కదా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దారి మధ్యలో ఇప్పుడు మనం ఎట్లా నసరాపేట వెళ్ళి నసరాపేట నుంచి సత్యనపల్లి దగ్గరలో మా అమ్మాయి ఊరు కాబట్టి నసరాపేట దాటిపోవాలి కాబట్టి నసరాపేటలో లలిత జ్యువెలరీకి వెళ్ళి గోల్డ్ తీసుకొని ఒకసారి వెళ్దాం. మన మ్యారేజ్కి పెట్టుకున్నట్టు ఉంటుంది. బాగుంది నాకు రింగు బాగుంటుంది. అది కాక నువ్వు చెవులు పెట్టుకున్నావు, నీ కొడుకేమో బ్రాస్లెట్ పెట్టుకున్నాడు. నాకు ఏం లేదు కదా, అందుకని చెప్పేసి ఒక గోల్డ్ తీసుకొని వెళ్దాం. మరి ఎలా జరుగుద్దాం మరి, బయలుదేరదాం మరి. ఇంకా ఉందా ఏం మరి ఇవన్నీ రేపు చేతులు ఎత్తున్నాడా వాడు. వీళ్ళే తల్లి కొడుకుగా, తల్లి కొడుకు. ఇటు చూడు, అరే తల్లి కొడుక ఇటు చూడు, ఇటు చూడు నాన్న. చెప్పండి చూడడం. హాయ్ మీ అందరికీ. నా పేరు సుహాస్ ప్రిన్స్. నన్ను బొడ్డడు అంటారు ప్రస్తుతానికి, మీరు కూడా అనొచ్చు బొడ్డడు అని. నేనైతే మా అత్తగారి సెలబ్రేషన్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాను, మ్యారేజ్ది. వెళ్ళి మా అత్తగారిని చూసినట్టుండిద్ది. ఏంది దుప్పట్లు రగ్గులు అన్నీ పెట్టుకున్నాం. లేకపోతే దుప్పట్లో లేకపోతే దోమతరలేం కొడుతున్నాం ఏమనుకో. పొరుపులు కొడుతున్నాయి ఏమనుకున్నా రాజీ. ఎంత ఇప్పుడు దా రాజకుమారి ఒక అరగంట ముందే బయలుదేరాల్సింది. అలాంటిది రాజీ జుట్టు వీక్కుంది కాసేపు. ఎందుకంటే తాళాలు ఏం కనపడలేదండి. ఆ తాళాలు కనపడేసరికి కాసేపు ఒక అరగంట లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో బయలుదేరాల్సిన మాట. నాకు లేదు. సరే బయలుదేరదాం మరి. ఇంకా ఓకేనండి. దేవుడి తల్లి ఇప్పుడు వర్షం అయితే చాలా వరకు ఆగింది, లేకపోతే మాకు గుంటోడు తడిసిపోయేవాడు. చూడండి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇంకేం మేడం బయలుదేరదా? గోల్డ్ నువ్వు తీసుకుంటాను. గోల్డ్ తీసుకుంటాం. సరేపా, నీ రోజు వరకు తీసుకుంటారప్ప. జుమ్కాలు డబ్బులు కూడా సరిపోనట్లేవు. ఓకేనా? ఓకేనండి. ఎల్చూరు దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ కొండ చూడండి. కొండ మీకు పూర్తిగా కనపడుతుందా లేదా? కనపడతలేదు కదా. అదంతా మేఘాలతో కమ్ముకుపోయి మోసుకుపోయిందన్నమాట. పై కొండ మొత్తం వ్యూ చూడడానికి చాలా బాగుంది. పక్కన వరి పచ్చ పచ్చగా, పక్కన కొండలు, వాతావరణం, సింగిల్ రోడ్డు.
లలిత జ్యువెలరీ కాడికి వచ్చేసామన్నమాట. ఇంకా త్వరగా వెళ్ళి మనకి కావాల్సిన గోల్డ్ తీసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇది మళ్ళీ థర్డ్ టైం అన్నమాట తీసుకోవడం గోల్డ్. రాజ్కుమార్ అక్కడే ఉంది, తమ్ముని కోసం కూడా అక్కడే ఉండమని చెప్పాను అనమాట. ఇది నర్సరాయపేటలో లలిత జ్యువెలరీది. ఓకేనా, లోనికి వెళ్దాం. మంది. ఓకేనా, నేను నువ్వు తీసుకున్నా నీకొద్దా? అదే పడుకో విడి. లేవా అంటున్నా 50 grams తక్కువ. జెంట్స్ కొద్దిగా స్టార్టింగ్ 4 grams వచ్చేది. నువ్వు మామూలుగా ఇలాంటి వాటిలో కొంచెం రేట్గా 4 grams 3 grams కొంచెం టైట్ ఉండదా? టైట్ కానీ మరి ఇక్కడ ఎక్కిన తర్వాత ఫ్రీగా టైట్గా ఉంది. మామూలు బాగుంది. ఇంట్లో కొంచెం టచ్ టైట్ ఎక్కువ ఆయిల్ తీవుదిగా అట్లా ఎక్కువైంది. వాసన వచ్చింది. సరే అట్లా మళ్ళీ టైటా? టైట్ వెయిట్ ఎక్కువ 5 grams. స్టార్టింగ్ 4 వచ్చేది జెంట్స్. ఏంటంటే అలాగే కొంత ఫ్యూస్ చేసుకోవాలి. అదే నేను అలాగా స్టార్టింగ్ 3 గ్రాములు స్టార్టింగ్ 4 grams జెంట్స్. అదేనా తీసుకో. ప్లెయిన్ సుబ్బు కాడ ఉన్నా. ఇంకేం కావాలి? వెయిట్ సుహాస్ ఇది సుహాస్ ఇటు 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 బాగానే ఉన్నది. అది ఎంత ఉంది? ఇది 3 తక్కువ చూసుకోవాలి మరి. అది బాగానే ఉంది. నీ కాడ ఉన్నది. నీ ఓకేనండి, గోల్డ్ అయితే తీసుకున్నాము. గోల్డ్ తీసుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఏ గోల్డ్ తీసుకున్నానో ఏందని చెప్పేసి మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఎవరైనా గోల్డ్కి వస్తే హ్యాపీగా అవుతారు. అలాంటిది నేను సాడ్గా అవుతాను అనమాట. ఎందుకో దేనికో తర్వాత చెప్తాను.